అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. గోల్డ్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ వస్తూ ఉంటాయి. సో మీరు చూస్తూ ఉండండి. సో ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేశారనుకోండి, నేను మధ్యలో ఏదైనా చెప్తే మీరు మిస్ అవుతారు. సో అందుకే చెప్తున్నాను, ఫుల్గా చూసి వీడియోకి అయితే కామెంట్ పెట్టండి, ఓకేనా? హారం తీసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. ఫస్ట్ హారం ఎన్ని గ్రామ్స్లో తీసుకోవాలి అని ఆలోచించి పెట్టుకోండి. సో స్టార్టింగ్ వచ్చి 40 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా తక్కువ కూడా ఉంటుంది, కానీ అంత లుక్ అయితే ఉండదన్నమాట. సో 40 గ్రామ్స్ అయితే మీకు మంచిగా లుక్ ఉంటుంది. సో మంచి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, ఎలాంటి బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అలాగా 40 గ్రామ్స్ నుంచి మీరు స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి 40 గ్రామ్స్ నుంచి మీరు ఆలోచించి పెట్టుకోండి. సో 40 గ్రామ్స్ ప్లస్సే మీరు కొనుక్కోండి. సో ఎందుకంటే అది హారం కాబట్టి మంచిగా నెక్లెస్ కన్నా హారం లుక్ బాగుండాలి అంటే మీరైతే 40 గ్రామ్స్ ప్లస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న రేటుకి 22 క్యారెట్స్ ఈరోజు వచ్చేసి 1 గ్రామ్ 6,830 రూపీస్. నేను ఈ వీడియో రాసేటానికి నేనైతే ఇంత ఉందన్నమాట. సో 24 క్యారెట్స్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 7,451 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 5,588 రూపీస్ అయితే ఉందన్నమాట. 8 గ్రామ్స్ అయితే 58,800 రూపీస్కి అయితే వస్తుంది. సో విత్ జిఎస్టీ, వ్యాట్, మేకింగ్ ఛార్జెస్ అంతా కలిపి. సో 10 గ్రామ్స్ అయితే 73,500 రూపీస్ అయితే వస్తుంది. సో లేదు మేము 100 గ్రామ్స్ కొనేంత స్తోమత మాకు ఉందంటే 7,35,000కి అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో 40 × 6,830 రూపీస్ అనుకుంటే కూడా మీకు 2,73,200 రూపీస్ అయితే మీకు ఉంటుంది. సో ఆ పరంగా మీరైతే మంత్లీ 25,000 అయితే కట్టాలి. ఇంటూ 11 అనుకుంటే 2,75,000 అయితే మీరు కడతారు. సో 2,200 రూపీస్ మిగులుతుంది కాబట్టి జిఎస్టీ కట్ అవుతుంది అనమాట. సో జిఎస్టీ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది కాబట్టి జిఎస్టీ కట్ అయిపోతుంది. సో మీరు 50 గ్రామ్స్ తీసుకోవాలనుకుంటే 50 × 6,830 రూపీస్ అయితే 3,41,500 రూపీస్ అయితే వస్తుంది. 60 గ్రామ్స్ కొనాలి అనుకుంటుంటే 6,830 రూపీస్ ఆ రేంజ్లో వేసుకుంటే మనకు 4 lakhs వర్త్ అయితే వస్తుంది. 8 గ్రామ్స్ అయినా 5 lakhs వర్త్ వస్తుంది. 90 గ్రామ్స్ అయినా 6 lakhs వర్త్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకోండి, ఈజీగా హారం అయితే కొనుక్కోవచ్చు. మీరు ఎంతెంత కట్టాలి అనేది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు మంచిగా యూజ్ అవుతుంది. 18% వ్యాట్ అయితే చూసుకోండి. డిజైన్స్ ట్రెండీగా చూసుకోండి. సో మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మోడల్స్లో స్టోన్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవద్దు. లింక్లు బాగా ఉన్నాయా లేదా చూసుకోండి. థ్రెడ్ ఉంటే కొంత వెయిట్ మేనేజ్ చేయొచ్చు. చైన్స్ ఉంటే కూడా హెవీ వెయిట్స్ ఉంటే తెగిపోతుంది అంటూ ఉంటారు. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి. సో ఇంతే అండి ఈ రోజుకి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.